ఇవన్నీ దేని ద్వారా మేలు పొందుకుని అనేకులకు మేలు అందించారంటే దేవుడి శక్తిని పొందుకున్నారు. రక్షణ పాత్రలు అంటే రక్షించబడితేనే కానీ వేరే వాళ్ళు రక్షించలేక మనం. సపోజ్ ఒక అన్నులు ఉన్నారనుకోండి, మరొక అన్నుని ఈ చోటు నుంచి మరో చోటు తీసుకెళ్ళగలరా? కష్టం కదా. అలా రక్షించబడలేనటువంటి వారు మార్గం ఎలా చూపించగలరు? రక్షించబడిన వారు అయితే చేపట్టుకుని రక్షణలోకి నడిపించారు. అలా అననీయ ద్వారా రక్షించబడ్డాడు. సంఘానికి అనేక మేలు చేకూర్చడానికి అహర్నిశలు పాటుపడినట్టుగా లేఖనాలు మనం బోధిస్తాం. చివరిగా జక్కయ్యని మనం ఆలోచన చేస్తే అతను లోకానుసారంగా పన్ను వసూలు చేస్తున్న ఒక ఉద్యోగంలో ఉంటూ 2 అంతలు వసూలు చేయడం, 3 అంతలు వసూలు చేయడం, 4 అంతలు వసూలు చేయడం, ఏదో ఒక అంత పన్ను కట్టడం, గవర్నమెంట్ వారికి 2 అంతలు 3 అంతలు తీసేసుకుని సంపాదించుకోవడం. మనశ్శాంతిగా బ్రతికారైనా లేదు, మనశ్శాంతి లేదంటే యేసుబాబు చూడాలనుకున్నాడు, వేడి చెట్టు కొట్టుడు కనుక. వీళ్ళరా ఈ కొట్టుడు అన్న విషయాన్ని, వేడి చెట్టు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అందరికీ కనిపించేస్తారంటే దేవుడు అమ్మా నాకు ఏదో బాధ వచ్చిందని చెప్పేసి ఈ బతుకుతూ నేను మారుకోవాలి, నేను వెంకట చూసేదానికి కనపడిపోతారైనా కష్టపడాలి. సమాజంలో చోటుకి వెళ్ళాలి, చివరి కూర్చోవాలి, ఎక్కడ వచ్చేసి కూర్చొని ఎప్పుడు కనబడి వెంటపా అదనమాట. ఇంకా ఎప్పుడు కనబడి రావడం వచ్చి ఇక్కడ కూర్చో కదా, అదనమాట. ఎక్కడో ఒకటి దేవుడు చూస్తున్నాడు.